శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈనాటి మన కథ ప్రతిభకు శరణం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకున్న పట్టుదల, ఎంత శ్రమకైనా ఓర్వగల గుండెదిట్టవు, శక్తి సామర్థ్యాలు చూస్తుంటే లోకంలో నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారనుకుంటాను. అయినా నువ్వు వాటిని ఉపయోగించుకుంటున్న తీరు వింతగానూ అసంబద్ధంగానూ ఉన్నది. ఇంతకు నువ్వు దేన్ని సాధించగోరి ఇంత అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో తిరుగుతున్నట్టు? ఆ సాధించదలిచిన దాన్ని గురించి నీకు స్పష్టమైన అవగాహన ఉన్నదా? అది లోపించినప్పుడు వివేక శర్మలాగా సాధించిన దాన్ని ఆఖరి క్షణంలో చేజార్చుకోగలవు. నీకు హెచ్చరికగా ఉండేందుకు అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. సాహిత్యపురంలో వివేక శర్మ అనే కవి ఉండేవాడు. ఆయన ఎన్నో కావ్యాలు రాశాడు. విన్నవారందరూ అలాంటి కావ్యాలు తాము జీవితంలో విని ఉండలేదని మెచ్చుకునేవారు. అయితే వివేక శర్మ గురించి సాహిత్యపురంలోనే ఇలా చాలామందికి తెలియదు. తనను గురించి తెలియకపోయినా నలుగురు తన కావ్యాలు చదివితే అందువల్ల సమాజానికి ప్రయోజనమని ఆయన అనుకునేవాడు. కానీ అది జరగలేదు. సామాన్యులు నీ కావ్యాన్ని చదవాలంటే అందుకు ప్రచారం కావాలి. ఒక భాగ్యవంతుణ్ణి ఆశ్రయించు, పెద్ద సభ చేయించు, నీకు సన్మానం జరిపించమను. అక్కడ నీ కావ్యంలోని గొప్పతనం గురించి నువ్వు చెప్పు, అందరి చేత చెప్పించు. అప్పుడే సామాన్యులకు నీ కావ్యం పట్ల ఆసక్తి పుడుతుంది అని ఒక మిత్రుడు ఆయనకు సలహా ఇచ్చాడు. అందుకు వివేక శర్మ, నేను చెప్పకుండా నా కావ్యం గొప్పతనం అందరికీ తెలియాలి, అప్పుడే నాకు సంతోషం. నువ్వు చెప్పింది చేయడం నా వల్ల కాదు అని మిత్రుడి సలహాను తిరస్కరించాడు. ఇలా ఉండగా ఆ దేశపు రాజు ప్రగల్భవర్మ ఒక చాటింపు వేయించాడు. ఆయన స్వయంగా మహాకవి అయినప్పటికీ మరొక కవితో కలిసి కావ్యం రాయాలని ఉన్నదట. తానెన్నుకున్న మహాకవికి ఘన సన్మానం, అఖండ ప్రచారం చేయగలనని ఆయన చాటింపు సారాంశం. ఇది విన్న వివేక శర్మ మిత్రుడు, ఇది చాలా మంచి అవకాశం, ఏ కవికైనా రాజ ఆదరణ తెచ్చే గుర్తింపును మించినది లేదు, వెంటనే వెళ్ళు అని ఆయనను ప్రోత్సహించి అప్పటికప్పుడే ప్రయాణం కట్టించాడు. రాజధాని చేరుకున్న వివేక శర్మకు సులభంగా రాజదర్శనమైంది. ఆయన రాజుకు తను రాసిన కావ్యాలు కొన్ని ఇచ్చాడు. రాజు కూడా ఆయనకు తన కావ్యాన్నిచ్చి, తమరిది చదివి మీ అభిప్రాయం చెప్పండి, నేను మీ కావ్యాలు చదివి నా అభిప్రాయం చెబుతాను, ఒక వారం రోజుల తర్వాత మనం మళ్ళీ కలుసుకుందాం అన్నాడు. వివేక శర్మ తనకు రాజు ఏర్పాటు చేసిన విడిదిలో విశ్రమించి ఆ కావ్యాన్ని అమిత శ్రద్ధంగా చదివాడు. అది చదవడానికి ఆయనకు ఒక్కరోజు సరిపోయింది. మిగతా రోజులు ఆయన తనకులాగే రాజధానికి వచ్చి తన వసతికి పక్క గదుల్లో ఉంటున్న మరి నలుగురు కవులను కలుసుకొని సంభాషించాడు. ఆ కవుల సమర్థత అంతంత మాత్రమేనని అర్థం చేసుకున్న వివేక శర్మ, వారితో మీ భావాలు, పరిజ్ఞానం అద్భుతంగా ఉన్నాయి, కానీ మీకు భాష మీద పట్టు లేదు, చమత్కారంగా విషయాన్ని చెప్పే నేర్పు లేదు, అందుకు ఇంకా కొంతకాలం పాటు గురు శుశ్రూష చేయవలసి ఉంటుంది అని సలహా ఇచ్చాడు. విచిత్రం ఏమిటంటే ఆయన సలహా ఆ కవులకు కోపం కలిగించలేదు. ఆ విషయం ముందే తెలిసిన వారిలా వాళ్ళు నవ్వేశారు. వారిలో ఒకడు వివేక శర్మతో, మీరు చెప్పిన గొప్ప కవుల లక్షణాలన్నీ మా గురువులకున్నాయి, కానీ వారిక్కడికి రాలేదు, వారు పంపితేనే మేమిక్కడికి వచ్చాం అని చెప్పాడు. వివేక శర్మ ఆశ్చర్యపడి, మన మహారాజు తలపెట్టిన మహాకావ్య రచన ఒక మహాకార్యం, దానికి మీరు కాక మీ గురువులు వస్తేనే ఎంతో బాగుండేది అన్నాడు. అయితే మీకు మన రాజుగారి గురించి బాగా తెలిసినట్టు లేదు అన్నారా నలుగురు కవులు ఏకకంఠంతో. ప్రగల్భవర్మ గురించి ఆ కవుల ద్వారా వివేక శర్మకు చాలా కొత్త విషయాలు తెలిసాయి. ప్రగల్భవర్మ స్వతహాగా గొప్పవాడు కాదు, కానీ ఆయనకు అన్ని విద్యల్లోనూ రాణించాలని కోరిక. అయితే ఆయన రాజు కొడుకు కాబట్టి రాజు కాగలిగాడు.
కానీ అదేవిధంగా వీరుడు, కవి, గాయకుడు, చిత్రకారుడు కాలేడు కదా. ప్రగల్భవర్మ చిన్నప్పటి నుంచి పట్టుదలతో కృషి చేసి అన్ని విద్యల్లోనూ కొంత కొంత ప్రావీణ్యం సంపాదించాడు. ఆయన రాజు కాబట్టి అందరూ ఆయనను అన్నింటికీ పొగుడుతూ ఉండేవారు. ఆయన అది నిజమనుకునేవాడు. రాజయ్యాక ఆయనకు ఎందరో మహాకళాకారుల సాన్నిధ్యం లభించింది. ప్రతి కళలోనూ తానెంత వెనకబడి ఉన్నాడో అప్పటికాయనకు తెలిసి వచ్చింది. తను మహాకళాకారుడు కాలేనన్న విషయం వృధా ద్రోపడ్డాక ఆయనలో ఎక్కడ లేని చింత పుట్టింది. మహామంత్రి ఆయన చింత అర్థం చేసుకొని, ప్రభు, ఇప్పుడు ప్రపంచమంతటా శాంతి వర్ధిల్లుతున్నది కాబట్టి మన దేశానికి యుద్ధ భయం లేదు, రాజ్యం సుభిక్షంగా ఉంది. అందువల్ల పరిపాలనలో కొత్త అంశాలు ఏమీ ప్రవేశపెట్టనవసరం లేదు. ఎవరు సింహాసనం మీద ఉన్నా రాజ్యపాలన చక్కగానే కొనసాగుతూ ఉంటుంది. తమరు తమకంటే ప్రతిభావంతులను చూసి భరించలేకున్నారు. అందువల్ల తమరి మనసు పాడవుతుంది. కాబట్టి ప్రతిభావంతులకు పదవులనివ్వకండి, వారిని తమ దగ్గరకు రానివ్వకండి. తమకంటే తక్కువ వారినే తమ చుట్టూ ఉంచుకోండి. నిజమైన ప్రతిభావంతుల కోసం శరణాలయాన్ని ఒకదాన్ని నెలకొల్పండి. అత్యవసర పరిస్థితుల్లో వారి నుంచి సలహాలు తీసుకోండి. ఆ సలహాలు ఆచరణలో పెట్టి లాభం పొందండి అని సలహా ఇచ్చాడు మంత్రి. ప్రగల్భవర్మకు మహామంత్రిపై కోపమే వచ్చిందో ఆయన సలహా నచ్చిందో తెలియదు కానీ వెంటనే శరణాలయాన్ని ఒకదాన్ని మాత్రం చక్కగా నెలకొల్పాడు. ముందు మహామంత్రిని అక్కడికి పంపి తనకు తలూపేవాడినొకడిని ఎన్నుకొని కొత్త మహామంత్రిని చేశాడు. తర్వాత సేనాధిపతిని కూడా శరణాలయానికి పంపి యుద్ధ విద్యల్లో తనకంటే తక్కువ వాడిని సేనాధిపతిగా నియమించాడు. ఆ విధంగా ఆస్థాన కవులు, పలువురు కళాకారులు కూడా శరణాలయంలో చేరారు. ఆ స్థానములో మిగిలిన వారందరూ ఆయన కంటే అన్ని విధాలా తక్కువ వారే. శరణాలయంలో చేరిన వారికి సకల సదుపాయాలు ఉంటాయి. నెల నెల హెచ్చు జీతం కూడా లభిస్తూ ఉంటుంది. రాజు అడిగినప్పుడల్లా సలహాలు నివ్వడం ఒక్కటే వారి బాధ్యత. అందుకు వారికి గుర్తింపు ఉండదు. పైగా శరణాలయంలో ఉండేవారు ప్రతిభావంతులే అయినప్పటికీ వారి ప్రతిభ వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదన్న ప్రచారం సాగింది. అందువల్ల ప్రజలకు శరణాలయంలో ఉండే వారి పట్ల సదాభిప్రాయం లేదు. ప్రతిభకు ఆ విధంగా గుర్తింపునిచ్చే రాజు సహృదయతనే ప్రజలు ప్రశంసిస్తూ ఉంటారు. ఇదంతా తెలిసాక ఒకసారి వివేక శర్మ శరణాలయానికి వెళ్ళాడు. అక్కడ ప్రతిభావంతులందరినీ కలుసుకున్నాడు. వారి అసాధారణ ప్రతిభకు అతడెంతో ఆశ్చర్యపడ్డాడు. అక్కడి కొందరు కవుల వద్ద తన కావ్యాలు ఉండడం చూసి అవి ఎలా వచ్చాయని అడిగాడు. ఇది రాసిన మహాకవి తమరా? మీ దర్శన భాగ్యంతో మేము కృతార్థులమయ్యాము. ఈ కావ్యాలు శ్రద్ధగా చదివి అభిప్రాయం చెప్పవలసిందిగా ప్రగల్భవర్మ ప్రభువు మమ్మల్ని అడిగాడు. ఈ కావ్యాలు అన్ని విధాలా ఉత్తమమైనవి అంటూ ఆ కవులు ఆ కావ్యాల్లోని తమకు నచ్చిన ఉత్తమ అంశాలు చెప్పారు. వివేక శర్మకు ఎంతో సంతోషమైంది. మీరు నిస్సందేహంగా అసమానమైన ప్రతిభ కలవారు. అలాంటప్పుడు ఈ శరణాలయంలో ఎందుకు ఉండిపోయారు అని అడిగాడు. మాకిక్కడ రోజులు సుఖంగా ఏ లోటు లేకుండా వెళ్ళిపోవడం ఒక కారణం. ఈ శరణాలయంలో గొప్ప పాండిత్యం, ప్రతిభ ఉన్నవారికి మాత్రమే స్థానం లభిస్తుంది. అందువల్ల సత్సాంగత్యం లభిస్తున్నదని రెండవ కారణం. ఇకపోతే నిజమైన ప్రతిభావంతుడికి గుర్తింపును గురించి తపన ఉండదు. మా సలహాలు రాజుకు, ఆ విధంగా ప్రజలకు ఉపయోగపడితే అదే మాకు తృప్తినిస్తుంది. ఆ తృప్తి మూడవ కారణం. ఈ అన్ని రకాల కారణాల వల్ల మేమే ఈ శరణాలయంలో ఉండగలుగుతున్నాము అని ఆ కవులు వివేక శర్మకు చెప్పారు. ఎంత జరిగినా వివేక శర్మ సాహిత్యపురానికి తిరిగి వెళ్ళిపోలేదు. ఆయన గడువు కాలం వారం రోజులు ఆగి రాజు ప్రగల్భవర్మను కలుసుకున్నాడు. నా కావ్యంపై తమ అభిప్రాయం చెప్పండి మహాకవి అన్నాడు ప్రగల్భవర్మ. ప్రభు, తమకు భాషపై గొప్ప పట్టున్నది, కానీ తమ భావాల్లో పటుత్వం లేదు, కొత్తదనమూ లేదు అన్నాడు వివేక శర్మ. నేను తమరి కావ్యాలు చదివాను. నిస్సందేహంగా తమరు అసమాన ప్రతిభావంతులు. తమకు నా శరణాలయంలో స్థానము కల్పించాలనుకుంటున్నాను అన్నాడు ప్రగల్భవర్మ వినయంగా. అప్పటికే రాజు తనతో కలిసి కావ్యాలు రాయడానికి తను ముందుగా కలుసుకున్న
ఆ నలుగురు కవులను ఎంచుకున్నాడని తెలిసిన వివేక శర్మ, ప్రభు, నేను తమతో కావ్యం రాయాలని వచ్చాను. శరణాలయం పట్ల నాకు ఆసక్తి లేదు, కాబట్టి నాకు సెలవిప్పించండి అన్నాడు. ప్రగల్భవర్మ వివేక శర్మకు విలువైన రత్నాల హారాన్ని బహుకరించి పంపాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వివేక శర్మ తనకు వచ్చిన మంచి అవకాశాన్ని చేజేతులా జారవిడ్చుకోవడాన్ని ఏమనాలి? అతడికి మహాకవిగా గుర్తింపు రాలేదు. శరణాలయంలో చేరితే లభించే సత్సంగాత్యాన్ని వదులుకున్నాడు. ఇది అవివేకం అనిపించుకోదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు, రాజు ప్రగల్భవర్మను గురించిన పూర్తి వివరాలు తెలియని పరిస్థితుల్లో వివేక శర్మ రాజధానికి వెళ్ళడం జరిగింది. రాజుతో కలిసి కావ్యం రాయడమే ప్రధానమనుకుంటే వివేక శర్మ ఆయన రాసిన కావ్యాన్ని విమర్శించేవాడు కాదు. పైగా అప్పటికే ప్రగల్భవర్మ తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న నలుగురు కవులను తనతో కలిసి కావ్యం రాసేందుకు ఎన్నుకొని ఉన్నాడు. రాజు అసలు రంగు బయటపడ్డాక శర్మకు అక్కడ ఉండాలన్న కోరిక నశించింది. అయితే శరణాలయంలో అందరూ అసమాన ప్రతిభావంతులే. అంటే రాజుకు సమర్థతను గుర్తించగల శక్తి ఉన్నది. పద్ధతి తెలుసు. ఆయన అసూయపరుడు కావచ్చు, కానీ ఉన్న ప్రతిభను లేదనడు. వివేక శర్మ చిన్నబుచ్చినా ఆయన అతడి కావ్యాలను మెచ్చుకున్నాడు. అంటే ఆయన ప్రతిభకు శరణ అనగల వినయశీలి. శర్మకు రత్నాలహారం బహుకరించడము, శరణాలయానికి ఎన్నిక చేయడము అతడి ప్రతిభను గుర్తించడమే అవుతుంది. అయితే సత్సాంగత్యం కోసం అతడు శరణాలయం పాలు కాలేదు. అక్కడ ప్రతిభ ప్రయోజనరహితమని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడింది. నిజమైన ప్రతిభ గుర్తింపును కోరదు, కానీ ప్రయోజనాన్ని కోరుతుంది. తమ ప్రతిభ రాజుకు, తద్వారా ప్రజలకు ఉపయోగపడాలనుకునేవారు శరణాలయంలో ఉండవచ్చు. అయితే వివేక శర్మ తన కవితా ప్రభావాన్ని సూటిగా ప్రజల కోసం ఉపయోగించదలుచుకున్నవాడు. అందువల్ల అతడు రాజు ప్రగల్భుడి ఆశ్రయాన్ని తిరస్కరించడం అవివేకం కాగా గొప్ప వివేకం అనిపించుకుంటుంది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. బాగుంది కదండి. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.